హలో అండి. వంకాయ కుర్మా ప్రాసెస్ చాలా వీడియోస్‌లలో చూసే ఉంటారు. కానీ ఈ మెథడ్‌లో చేసి చూడండి. ఇలా చేస్తేనే బావుంటది అని మీ మనసుకు అనిపిస్తది. చాలామంది ఏం చేస్తారంటే పచ్చి వంకాయ ముక్కలకే ఘాట్లు పెట్టుకొని వాటిలో మసాలా కర్రీని కూర్చి ఆ తర్వాతనే కొంచెం ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై చేస్తారు. అలా చేయడం వల్ల ఏమైతదంటే ఆ ఆయిల్‌లోకి ఆ మసాలా అంతా వచ్చేసి ఆయిల్‌లో మాడుతూ ఉంటదనమాట. ఆ మసాలా అనేది. వంకాయలు కూడా తొందరగా ఉడకవు. వంకాయలు ఉడకాలి, వంకాయ లోపల ఉన్నటువంటి కర్రీ ఉడకాలి, ఎక్కువ టైం తీసుకుంటది. మనం వంకాయలు అటు ఇటు కలిపేటప్పుడు గ్రేవీ అంతా అందులో పడ్డటువంటిదంతా గూడా మాడిపోతూ ఉంటది. సో, అలా కాకుండా వంకాయ ముక్కల్ని ఫస్టే ఆయిల్‌లో ఇలా వేయించుకొని పక్కకు తీసుకొని, అందులో ఉన్నటువంటి ఆయిల్‌ని కొంత తీసి కొంచెమే ఉంచేసి దాంట్లో కొద్దిగా టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, ఇంకా జీడిపప్పు కూడా వేసేసుకోవచ్చు. ఉప్పు, పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర, పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు వీటన్నిటిని కూడా మిక్సీ వేసుకొని, పొడి చేసుకొని, ఆ పొడిలో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని, మళ్ళీ పేస్ట్ చేసుకొని, ఆ తర్వాత ఉడికించినటువంటి ఈ ఉల్లిగడ్డ, టమాటా ముక్కలు కూడా వేసుకొని, మళ్ళీ పేస్ట్ చేసుకొని, మొత్తం మసాలా కర్రీనైతే అలా గ్రేవీనైతే తయారు చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, సన్నగా తరిగినటువంటి ఉల్లిగడ్డ ముక్కలు, ఒక 2 లవంగాలు, చెక్క, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసుకొని, ఇవి గోలిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్‌ని కూడా వేసేసుకొని, కొద్దిగా వాటర్ పోసుకొని, సరిపడా ఉప్పు, పసుపు వేసేసుకొని, ఇక మనకింక ఆ మసాలా కర్రీలోనే ధనియాలు, జీలకర్ర, అల్లం పేస్టు అన్నీ పడ్డాయి కాబట్టి, మనం ఏమైనా ఉప్పు, కారం, పసుపు మాత్రమే వేసేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం గోలించుకున్నటువంటి వంకాయ ముక్కల్ని వేసేసుకొని, కొంచెం చింతపండు రసము, మీగడని యాడ్ చేసేసుకొని, కొంచెం దగ్గర పడే వరకు ఉంచితే సరిపోతుంది. మనకు వంకాయ ముక్కలు ఆల్రెడీ ఆయిల్‌లో ముప్పావంతు ఉడికుంటాయి. తర్వాత ఈ గ్రేవీలో ఒక పావంతు ఉడకడం వల్ల ఈ మసాలా కర్రీ అంతా ఆ వంకాయ ముక్కలకు కూడా పడుతుంది. టేస్ట్ వచ్చేస్తుంది. మనం సెపరేట్‌గా వంకాయ ముక్కల్లోకి గ్రేవీనేం పెట్టనక్కర్లేదు. అలా పెట్టడం వల్ల కూడా వంకాయ ముక్కలు సరిగ్గా ఉడకవు. వంకాయ ముక్కల లోపల ఉన్నటువంటి గ్రేవీ కూడా సరిగ్గా ఉడకదు. ఇలా అయితే 2 సమానంగా ఉడుకుతాయి. మంచి టేస్ట్ కూడా వచ్చేస్తది. మీరు ఈ ప్రాసెస్‌లో ఒకసారి చేసి చూడండి. ఆ ప్రాసెస్‌లో ఒకసారి చేసి చూడండి. మీకే డిఫరెన్స్ అయితే అర్థమవుతది. ఉప్పు, కారం గూడా మనం మసాలా పేస్ట్ తయారు చేసేటప్పుడు అందులోనే వేసేసుకోవచ్చు. ఇలా చింతపండు, టమాటా యాడ్ అయ్యాయి గాబట్టి ఇది రైస్‌లోకైనా బావుంటది, చపాతీకైనా బావుంటది. చింతపండు లేకుండా చేస్తే మాత్రం బిర్యానీకి ఆలు కుర్మా టైప్‌లో ఉంటది. ఎవరిష్టం వాళ్ళు, ఎవరి టేస్ట్‌కి తగ్గట్టుగా వాళ్ళైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరికి బదులుగా పచ్చి కొబ్బరైనా తీసుకోవచ్చు. పాలల్లో మీగడైనా వేసేసుకోవచ్చు, లేదంటే పెరుగైనా వేసేసుకోవచ్చు. ఓకే అండి. సింపుల్‌గా వంకాయ కుర్మా అయితే రెడీ అయిపోయింది. బాయ్.